హాయ్ ఫ్రెండ్స్. సుమిత్ర అయితే బయటికి బయలుదేరుతుంది. ఏవో చిన్న పనులు ఉన్నాయని చెప్పి ఇక దశరథ్‌తో అయితే చెప్పి బయటికైతే బయలుదేరుతుంది. అలా సుమిత్ర బయటికి వెళ్తున్నప్పుడు డాక్టర్ హారిక అయితే కనిపిస్తుంది. హలో సుమిత్ర గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా ఇప్పుడు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అని చెప్పి డాక్టర్ హారిక అయితే అంటూ ఉంటే, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. నాకిప్పుడు అంతా కూడా బాగానే ఉంది. ఆరోగ్యం అంతా కూడా బావుంది. మీరు బాగున్నారు కదా అని చెప్పేసి సుమిత్ర అయితే హారికని పలకరిస్తూ ఉంటే, ఇక హారిక అయితే మీకు డోనర్ ఉంది కదా, అదే మీకు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి సహాయపడిన దీప ఎలా ఉంది అని చెప్పేసి నార్మల్‌గా అడిగేస్తుంది. అయితే ఒక్కసారిగా ఆ మాట వినగానే సుమిత్ర షాక్ అయిపోతుంది. ఏంటి డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇచ్చి నన్ను కాపాడింది నా కన్న కూతురు జోష్న కదా! మీరేంటి దీప బోన్ మ్యారో ఇచ్చిందని మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగేసరికి అప్పుడే డాక్టర్ హారిక అయితే గుర్తుకొస్తుంది. అయ్యయ్యో! దశరథ్ గారు ఆ రోజు చెప్పారు కదా, ఈ విషయం సుమిత్రకు తెలియదు కదా, జాగ్రత్తగా ఉంచమని. నేను ఇలా చెప్పేశానేంటి? అయ్యో! ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అనుకొని ఇక హారిక అయితే, లేదు సుమిత్ర గారు, అదే జోష్న పేరు చెప్పబోయి దీప అన్నాను. ఎలా ఉంది జోష్న అని చెప్పి ఇక హారిక అంటూ ఉంటే, జోష్న బాగానే ఉందండి అని సుమిత్ర అయితే సమాధానం చెప్తుంది. ఇక డాక్టర్ హారిక, నేను ఏం మాట్లాడేస్తున్నానో ఏంటో నాకు కంగారులో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి, సుమిత్ర గారు జాగ్రత్త, ఏమైనా అవసరమైతే మీకు ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయండి అని చెప్పి అక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. కానీ డాక్టర్ హారిక గారు ఎందుకు జోష్న పేరు కాకుండా దీప పేరుని అన్నారు? అసలు నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు నాకు ఆపరేషన్ జరిగినప్పటి నుంచి కూడా ఇంట్లో మనుషులంతా కూడా మంచిగా లేరు, ఎలాగో ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం జరిగింది? మేబీ డాక్టర్ హారికనే ఆమె చెప్పినట్టు ఆమె తెలియకుండా ఇలా మాట్లాడేశారా? ఎందుకంటే రక్త సంబంధికులు మాత్రమే బోన్ మ్యారో ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు దీప ఇవ్వలేదు కదా! నాకు రక్త సంబంధికులు ఎవరూ లేరు, నా కన్న కూతురు తప్ప. కాబట్టి జోష్నే బోన్ మ్యారో ఇవ్వాలి. ఏదో పొరపాటున అన్నారా, లేదంటే కావాలని అన్నారా అని చెప్పేసి సుమిత్ర మనసులో అయితే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. నేను ఎలాగైనా సరే ఆయన్ని గట్టిగా అడగాలి, అసలు హాస్పిటల్లో ఏం జరిగిందో నేను కనుక్కోవాలి అని చెప్పి సుమిత్ర అయితే ఇక హడావిడిగా వచ్చిన పనిని కూడా వదిలేసి ఇంటికైతే వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ఇక దశరథ్ అయితే పడుకొని ఉంటాడు. ఇక పడుకొని ఉన్న దశరథ్ దగ్గరికి వెళ్ళి, ఏమండి, నేను మీతో మాట్లాడాలండి, చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అని చెప్పి చాలా ఆతృతగా సుమిత్ర దశరథ్ దగ్గరికి వెళ్తుంది. ఏమైంది సుమిత్ర, ఎందుకు ఎందుకు ఇలా ఆతృత పడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు, ఏం అడగాలనుకుంటున్నావు నువ్వు అని చెప్పి ఇక దశరథ్ అంటూ ఉంటే, ముందు నాకు మీరు పక్కకు వచ్చి నాతో మాట్లాడండి, నేను అప్పుడు మీతో మాట్లాడగలను అని చెప్పి దశరథ్ని సైడ్కి తీసుకొని వెళ్తుంది. నాకు ఒక డౌట్ ఉంది, నాకు క్లియర్ చేయాల్సింది మీరే అని చెప్పి అనేసరికి ఇక అప్పుడే, ఏంటి సుమిత్ర నీ బాధ, చెప్పు, ఇప్పుడు చెప్పు అని చెప్పి ఇక దశరథ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. నాకు బోన్ మ్యారో ఇచ్చి నా ప్రాణం కాపాడింది ఎవరండి? జోష్న, దీపన? నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు అని చెప్పి అడిగేసరికి సుమిత్ర అలా అడగడంతో ఒక్కసారిగా ఇక దశరథ్ అయితే షాక్ అయిపోతాడు. అదేంటి, ఎప్పుడూ లేనిది సుమిత్ర ఈరోజు కొత్తగా మాట్లాడుతుంది, కొంప తీసి నిజమేమైనా తెలిసిపోయిందా? సుమిత్రకి దీప బోన్ మ్యారో ఇచ్చిందన్న విషయం తెలిసిపోయిందా ఏంటి? తెలియకపోతే ఇంత ఖచ్చితంగా దీప జోష్న అని ఖచ్చితంగా పేర్లు పెట్టి ఎందుకు అడుగుతుంది? సుమిత్ర, ఏదో జరిగింది అని చెప్పి దశరథ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఏమండి, మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు బోన్ మ్యారో ఇచ్చి నన్ను కాపాడింది ఎవరు అని చెప్పి సుమిత్ర అడుగుతుంటే, అదేం లేదు సుమిత్ర, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, దారిలో ఎవరినైనా కలిసావా? నిన్ను ఎవరు కలిశారు చెప్పు, ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఎప్పుడు అడగంది ఈరోజు ఎందుకు ఇలా కొత్తగా అడుగుతున్నావు అని దశరథ్ అయితే సుమిత్రని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు సుమిత్ర వచ్చి, మీ ముందు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, మీరు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏవేవో నన్ను తిరిగి ప్రశ్నలు అడుగుతున్నారేంటి? నాకు బోన్ మ్యారో ఇచ్చింది జోష్న, దీపన అని చెప్పి ఇంకొకసారి చాలా గట్టిగా అడుగుతుంది సుమిత్ర దశరథ్ని. సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు? రక్త సంబంధికులు మాత్రమే బోన్ మ్యారో ఇవ్వాలి అని ఆ రోజు నీ ముందే కదా డాక్టర్ హారిక గారు మాట్లాడారు, మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? నీకు రక్త సంబంధికురాలు జోష్న తప్ప ఇంకెవరూ లేరు కాబట్టి జోష్ననే నీకు బోన్ మ్యారో ఇచ్చింది. ఇందులో ఇంకా అడగాల్సింది ఏముంది, నేను చెప్పాల్సింది ఏముంది అని చెప్పి దశరథ్ అయితే అంటుంటే, అవునా, మరి డాక్టర్ హారిక గారు నాకు దారిలో కనిపించి దీప ఎలా ఉంది, బోన్ మ్యారో ఇచ్చిన దీప అని అడిగారేంటండి అని చెప్పి అనేసరికి దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటి, డాక్టర్ హారిక గారికి మేము చెప్పాం కదా,
ఎట్టి పరిస్థితిలో కూడా సుమిత్ర దగ్గర మాట్లాడొద్దని, పైగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన ఆవిడే ఇలా మాట్లాడడం ఏంటి? అసలు ఏం జరిగింది? అని చెప్పి దశరథ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక సుమిత్ర వచ్చి, ఏంటండి మిమ్మల్నే అడుగుతున్నాను. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన డాక్టర్ గారే చెప్తున్నారు దీప బోన్ మ్యారో ఇచ్చింది అని. మీరెందుకు కాదు అంటున్నారు అని అంటూ ఉంటే, నాకు బోన్ మ్యారో ఇచ్చింది జోష్న కాదా దీప అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి ఇక దశరథ్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఏవండి మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు, జోష్ననా దీపనా అని ఇంకొకసారి అడిగేసరికి ఇక దశరథ్ ఏమీ దాచుకోలేక, దీప నీకు బోన్ మ్యారో ఇచ్చింది సుమిత్ర, జోష్న కాదు అని చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారిగా సుమిత్రకి ఏమీ అర్థం కాక ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? డాక్టర్ హారిక గారు దీప బోన్ మ్యారో ఇచ్చింది అంటున్నారు, మీరు కూడా దీప బోన్ మ్యారో ఇచ్చింది అంటున్నారు. నా రక్త సంబంధికులు బోన్ మ్యారో ఇవ్వకుండా దీప ఎందుకు ఇస్తుంది? అసలు దీపకి నాకు ఏంటి సంబంధం? జోష్న ఎందుకు బోన్ మ్యారో ఇవ్వలేదు అని చెప్పి ఇక సుమిత్ర అయితే చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. సుమిత్ర, ఈ విషయం గురించి నేను నీకు తర్వాత చెప్దామనుకున్నాను. ఎందుకంటే నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత, నీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత నీ బోన్ మ్యారో గురించి నీతో మాట్లాడదామనుకున్నాను. కానీ ఈలోపు నీకు నిజం తెలిసిపోయి నువ్వు నన్ను ప్రశ్నలు వేస్తున్నావు కాబట్టి నేను నీకు నిజం చెప్పగలుగుతున్నాను. నువ్వు తట్టుకోగలను అంటే నీకు ఒక పెద్ద నిజం నేను చెప్తాను అని చెప్పి దశరథ్ అయితే సుమిత్రతో అంటాడు. ఇంకేంటండి తట్టుకునేది, తెలియాల్సిందంతా కూడా తెలిసిపోయింది కదా, చెప్పండి. మీరు నా దగ్గర ఏం దాచారు, అసలు ఎందుకు దాచాల్సి వచ్చింది? మీరు ఏదో నా దగ్గర పెద్ద నిజం దాచారన్న విషయం అయితే తెలుస్తుంది. నాకు ఏమవుతుందో అన్న భయంతో మీరు ఇలా నిజం దాచడం అస్సలు కరెక్ట్ కాదండి. ఏంటో చెప్పండి అని చెప్పి సుమిత్ర అయితే దశరథ్ని షర్ట్ పట్టుకొని మరీ అడుగుతూ ఉంటుంది. ఇక మొత్తం నిజమైతే చెప్పేస్తాడు దశరథ్. ఎప్పుడైతే కన్న కూతురు జోష్న కాదు అని తెలిసిందో ఒక్కసారిగా సుమిత్రకి దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. అసలు ఏం మాట్లాడుతున్నారండి? అక్కడ చూస్తే బోన్ మ్యారో ఇచ్చింది జోష్న కాదు అంటున్నారు, ఇక్కడేమో అసలు జోష్న నాకు కన్న కూతురే కాదు అంటున్నారు. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అని చెప్పి దశరథ్ని సుమిత్ర అయితే ప్రశ్నిస్తుంది. సుమిత్ర, నాకు అంతా కూడా అర్థమవుతుంది. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు, ఎవరు కన్నవాళ్ళు, ఎవరు కన్నవాళ్ళు కాదు, ప్రతిదీ కూడా నాకు అర్థమవుతుంది. అందుకే నీకు నిజం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనేసరికి, ఏంటండి ఆ నిజం? జోష్న మన కన్న కూతురు కాదు అంటున్నారు, అదే కదా నిజం. మరి మన కన్న కూతురు ఎవరు అని చెప్పి సుమిత్ర చాలా గట్టిగా ఇక దశరథ్ని పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. కోపంతో, సుమిత్ర నేను చెప్పేది విను, నువ్వు ప్రశాంతంగా విను. జోష్న మన కన్న కూతురు కాదు, మన కన్న కూతురు దీప కాబట్టే నిన్ను తన ప్రాణానికి తెగించి బోన్ మ్యారో ఇచ్చి నిన్ను కాపాడుకుంది. అసలు దీప కడుపుతో ఉన్నప్పుడు బోన్ మ్యారో ఇస్తే కడుపులో ఉన్న బిడ్డ బ్రతకదు అని మీ బిడ్డను వదులుకోవడానికి కూడా సిద్ధపడితేనే మీ కన్న తల్లికి బోన్ మ్యారో ఇవ్వగలవు అని చెప్పి డాక్టర్ హారిక చెప్పినప్పుడు దీప ఏమాత్రం ఆలోచించకుండా అందరితో నానా రకాలుగా మాటలు అనిపించుకొని కడుపులో ఉన్న బిడ్డను కూడా కాదనుకొని కన్న తల్లి ఉంటే చాలు అని చెప్పి తన బిడ్డను కూడా వదులుకోవడానికి సిద్ధమైపోయింది. నీకు బోన్ మ్యారో ఇచ్చింది మన కన్న కూతురు దీప అని చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి, నా కన్న కూతురు దీప తన ప్రాణాలకు తెగించి నా ప్రాణం కాపాడిందా, తన కడుపులోని బిడ్డను కూడా వదులుకుందా నా కోసం అని చెప్పి అనేసరికే, అవును అవును సుమిత్ర, నేను చెప్పేది నిజం, నీ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. దీప నీ కోసం తన కన్న బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడింది. కానీ ఆపరేషన్ అయిన తర్వాత చెక్ చేస్తే తన కడుపులోని బిడ్డకి ఏ ప్రమాదం లేదని తెలిసింది. అప్పుడు అంతా కూడా ఊపిరి పీల్చుకున్నాం, చాలా సంతోషపడ్డాం. కానీ బిడ్డకి ఏమీ కాదన్న విషయం దీపకి కూడా తెలియదు. దీపకి తెలియకపోయినా నిన్ను కాపాడుకోవడం కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడిందో తెలుసా? దీప మన కడుపున పుట్టడం నిజంగా మన అదృష్టం. దీపకి మనం ఏమీ చేయలేకపోయాం, కానీ దీప మాత్రం మన సంతోషం కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడిపోయింది అని చెప్పి ఇక దశరథ్ అయితే అంటూ ఉంటాడు. సుమిత్ర, నీ ఆరోగ్యం గురించి నేను ఈ విషయం నాకు తెలిసినా కూడా నీకు చెప్పలేకపోయాను. డాక్టర్ హారిక గారు ముందే చెప్పారు, సుమిత్ర గారు జోష్న మీద ప్రాణాలు పెట్టుకొని ఉన్నారు. జోష్న గురించి ఎటువంటి నెగిటివ్ తెలిసినా ఆవిడ తట్టుకోలేరు, ఆవిడ ప్రాణానికే ప్రమాదం. కాబట్టి జోష్న గురించి ఎటువంటి నిజం కూడా తెలియకుండా చేయండి. మీరు చెప్పాలనుకుంటున్న నిజం ఇప్పుడు కాదు, ఇంకా కొంతకాలం ఆగిన తర్వాత చెప్పండి అని హారిక గారు చెప్పడంతో, నేను కొంతకాలం ఈ విషయం నీ దగ్గర దాచిపెడదామని చెప్పి
ఈ విషయాన్ని నీ దగ్గర దాచాను తప్ప నీకేదో అన్యాయం చేయాలని, నా కూతుర్ని నీ దగ్గర నుంచి దూరం చేయాలని అస్సలు కాదు. అందుకే ప్రతిసారి కూడా నాకు జ్యోష్న మీద కోపం వచ్చేది. జ్యోష్న చేసే పనులన్నీ కూడా అలాగే ఉంటాయి అని చెప్పి ఇక దశరథ్ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు సుమిత్ర అయితే అసలు ఎందుకండి ఇలా జరిగింది? ఇలా జరగడానికి అసలు కారణం ఏంటండి? అసలు నా కూతురు నా దగ్గర కాకుండా ఎక్కడో అనాథలా పెరగడం ఏంటండి? ఎవరో బిడ్డ నా కూతురులా ఇక్కడ పెరగడం ఏంటండి? అసలు జ్యోష్న ఎవరండి? అని సుమిత్ర అయితే దశరథ్ని ప్రశ్నల మీద ప్రశ్నలైతే అడుగుతూ ఉంటుంది. ఇక దశరథ్ అయితే చెప్తాను సుమిత్ర, ఇంత నిజం చెప్పిన తర్వాత దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇలా జరుగుతుంది అన్న విషయం కూడా నీకు తెలియాలి కదా. ఈ విషయాలు కూడా నీకు ఖచ్చితంగా ఇప్పుడే నీకు చెప్తాను అని చెప్పి దశరథ్ అయితే ఇక జరిగిన విషయాన్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. వీటన్నిటికీ కారణం ఎవరో కాదు, పారిజాతం పిన్ని. పారిజాతం పిన్ని వల్లే మన బిడ్డ ఎక్కడో అనాథగా బ్రతకాల్సి వచ్చింది. అందరం ఉన్నా కూడా అనాథగా బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు కూడా నిన్ను నన్ను దూరం చేయాలని దీపకి చాలా ప్రయత్నిస్తున్నారు జ్యోష్న అలాగే పారిజాతం పిన్ని. కానీ కార్తిక్ మాత్రం వాళ్ళు వేసే ప్లాన్లన్నిటినీ కూడా తిప్పికొడుతూ అప్పుడప్పుడైనా మన కూతుర్ని మనం చూసుకునేలాగా చేస్తున్నాడు అని దశరథ్ అనగానే ఇక సుమిత్ర అయితే ఏంటండి మీరు మాట్లాడేది? మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? అసలు పారిజాతం పిన్ని వల్ల ఇలా జరగడం ఏంటి? అసలు ఏం చేసింది అని అడుగుతూ ఉంటే పారిజాతం పిన్నికి ఆస్తి మీద కోరిక ఎక్కువ. తన వారసురాలికి మొత్తం ఆస్తి దక్కాలన్న కోరికతో ఇక దాసుకి ఆ టైంలోనే ఆడబిడ్డ పుట్టడం, మనకి కూడా ఒక ఆడబిడ్డ పుట్టడంతో మనకి పుట్టిన ఆడబిడ్డని చంపేయమని చెప్పింది. ఇక దాసుకు పుట్టిన బిడ్డ జ్యోష్నని తీసుకొని వచ్చి మన దగ్గర పడుకోబెట్టి ఇక తనే మన కూతురులాగా నటించింది. అందుకే జ్యోష్న ఎన్ని తప్పులు చేసినా కూడా తను జ్యోష్నని వెనకేసుకొని వస్తుంది. దానికి కారణం జ్యోష్న తన సొంత మనవరాలు కాబట్టి. ఇక జ్యోష్నకి కూడా ఈ విషయం తెలుసు. ఎక్కడ ఆస్తి తన నుంచి దూరం అయిపోతుందో అన్న భయంతో ఈ విషయం తెలిసినా కూడా తెలియనట్టుగా నటిస్తుంది. ఇంకా దశరథ్ సుమిత్రల కన్న కూతురుగానే ఇంకా బ్రతకాలని చూస్తుంది. కానీ జ్యోష్న మాత్రం నిజంగా చాలా క్రూరంగా ఆలోచిస్తుంది సుమిత్ర. ఇలాంటి దానిని మనం పెంచామా అని నాకు ప్రతిసారి కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఏం చేయలేం కదా, చిన్నప్పటి నుంచి జ్యోష్నని కూడా కన్న కూతురులాగా పెంచాం కాబట్టి జ్యోష్నని కూడా నేను కన్న కూతురులాగే భావిస్తున్నాను. కానీ నా కూతుర్ని ఎప్పుడు కూడా బాధ పెట్టాలని చూస్తుంది. నిన్ను ఆ దీపని వేరు చేయాలని ప్రతిసారి కూడా ఆలోచిస్తుంది. వీటన్నిటికీ సాక్ష్యం దాసువే. దాసు ఈ నిజాన్ని ఎక్కడ బయట పెట్టేస్తాడా అన్న భయంతో జ్యోష్న దాసుని కూడా చంపడానికి ప్రయత్నించింది. కిడ్నాప్ చేయడానికి కూడా సిద్ధపడింది. కన్న తండ్రినే చంపాలనుకున్న జ్యోష్న మనల్ని కూడా ఏమన్నా చేస్తుందన్న భయంతో దీపా కార్తిక్ ఇద్దరు కూడా పని వాళ్ళలాగా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు కూడా నిన్ను నన్ను క్షేమంగా ఉండేలాగా చూసుకుంటూ ఉంటారు. ఇక జ్యోష్న ఈ ఆస్తి కోసమే కాదు, కార్తిక్ కోసం కూడా చాలా ప్లాన్లు వేస్తూ ఉంది. ఎలా అయినా ఈ ఆస్తిని అలాగే కార్తిక్ని దక్కించుకోవాలని చూస్తుంది. వాటన్నిటికీ అడ్డుగా ఉన్న దీప, అదే మన కూతుర్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తుంది. ఇవన్నీ నీకు తెలియక జ్యోష్న మాటలు విని నువ్వు దీపని ఎంతలా బాధ పెట్టావో తెలుసా? అయినా కూడా దీప ఒక్కసారి కూడా బాధపడలేదు. నా కన్న తల్లే కదా, నా కన్న తల్లిని నేను కల్లారా చూసుకుంటే చాలు అని నిన్ను చూసుకొని మురిసిపోయేది. కానీ జ్యోష్న మాత్రం స్వార్థంతో నీ దగ్గర లేని ప్రేమను నటిస్తూ ఉంది. ఆ ప్రేమని నువ్వు అర్థం చేసుకో. దీపకి ఇకనైనా తల్లి ప్రేమగా నువ్వు ఏమైతే చెయ్యాలో అవన్నీ చెయ్యి. ఎందుకంటే దీప ఆల్రెడీ కడుపుతో ఉంది. ఇంకొక 2-3 నెలల్లో దీప పండంటి ఆడబిడ్డకి జన్మనివ్వాలని మనం అందరం కోరుకుంటున్నాం కదా. ఆడబిడ్డే అని ఎందుకు అంటున్నానంటే దీప కడుపులో మా అమ్మే పుడుతుందని నాకు బాగా నమ్మకం. అలాంటప్పుడు ఇన్ని రోజులు నువ్వు దీపకి సరైన ప్రేమని చూపించలేకపోయావు. ఇకనైనా నీ కన్న కూతురు అని తెలిసింది కాబట్టి దీపని కంటికి రెప్పలా చూసుకో. నా నా చెల్లెలు చిన్నప్పటి నుంచి కూడా తన మేనకోడలే తనకి కోడలుగా రావాలని గట్టి పట్టుదలతో చాలా గట్టిగా బలంగా కోరుకుందనుకుంటా. అందుకే దేవుడు ఎక్కడో ఉన్న దీపని తీసుకొచ్చి ఇక్కడ కార్తిక్కి కనెక్ట్ చేసి తను కోరుకున్నట్టుగానే తన మేనకోడల్నే కోడలిగా చేశాడు. ఈ విషయం కాంచనకి కూడా తెలియదు. కానీ తెలిస్తే ఎగిరి గంతేస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నాలో నేనే దాచుకొని ఉన్నాను.
బోన్ మ్యారో ఇచ్చేటప్పుడు బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసేటప్పుడు కూడా 2, 3 సార్లు జోష్న బ్లడ్ శాంపిల్స్, నీ బ్లడ్ శాంపిల్స్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు కదా! దీనంతటికి కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే జోష్న నీ కన్న కూతురు కాదు కాబట్టి. అదే దీప బ్లడ్ శాంపిల్స్, నీ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయిపోయాయి. ఎందుకంటే దీప నీ కన్న కూతురు. అందుకే ఇకనైనా అర్థం చేసుకో సుమిత్ర. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. దీపని ఇక బాధ పెట్టద్దు. ప్రేమగా చూసుకో. దీప నీ దగ్గరే ఉండాలని అనుకుంటుంది. నీతో సమయాన్ని గడపాలనుకుంటుంది. అలాంటి దీపని దూరం పెట్టద్దు. జోష్న మాటలు విని నీ కూతుర్ని బాధ పెట్టద్దు అని దశరథ్ అంటుంటే ఇక సుమిత్ర అయితే చాలా బాధపడుతూ, అయ్యో ఇప్పుడు నా కూతురికి నేను నా ముఖం ఎలా చూపించాలి? ఎన్నెన్నో మాటలు అన్నాను, ఎన్నోసార్లు అవమానించాను. అయినా కూడా ఒక్కసారి కూడా ఈ మాటలేవి తన మనసులో పెట్టుకోకుండా నన్ను ఎంతో జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకుంది అని బాధపడుతూ సుమిత్ర